అప్పు బాబు, అప్పు ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నావేంటి? ఇదేంటి బాబు, ఏదైనా కలగన్నావా? అదొచ్చి కంపెనీకి చెట్లు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా? అది లోడ్ గురించి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. నేనేదో అనుకున్నాలే, నిద్దట్లో నుంచి లేచాను కదా, అందుకనే డల్ నేను అయ్యాను. అదే అనుకున్నాలే. సరే, ఇక బయలుదేరతాను. సరే. అప్పు, అక్కడ నిల్చో. నువ్వు ఈ పెట్టి తీసుకొని అంత తెల్లవారే ఎక్కడికెళ్ళావు? అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? అప్పు, తంగా, తంగా ఒక్క నిమిషం ఆగు, నుంచోమని చెప్తున్నాను కదా. నేను నీ దగ్గర విషయం చెప్పాలి. వదలప్పు, ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరు చూడకముందు నువ్వు నాతో రా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రా, రమ్మంటున్నాను కదా. అప్పు, రా. నన్ను వదులు, వదులు. ఈరోజు రాత్రి మనం ఈ ఊరి నుంచి బయలుపోలి. నేను ఈ ఊరి నుంచి తీసుకునెళ్ళి ఓ గుడిలో పెట్టి తాళి కట్టి ఇక్కడే కాపురం చేయడానికి నాకు తెలియకుండా కాదు. మా వాళ్లతోని మీ వాళ్లతోనూ గొడవ పడి పోట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈరోజు రాత్రి 12 గంటలకి పెంకుల కంపెనీ సైరన్ మోగేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. భాస్కర్ కొట్టు దగ్గర నేను బండితో వెయిట్ చేస్తాను. అప్పు, 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 ఏంటి ఇలా నిద్రపోతున్నావు? త్వరగా లే. ఏంటిది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆఫీస్కి వెళ్లాలని లేదా ఏంటి? నీకో విషయం తెలుసా? నీ బంగారు తంగ ఉందే, తను ఉదయం నుండి కనిపించటం లేదని అంటున్నారు. ఎవరితోనో లేచిపోయిందని అనుకుంటున్నారు. మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధమా? నేనా? వాళ్ళ నాన్నను ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.
ఆ ఇంకో విషయం, ప్రస్తుతం నువ్వు అటువైపుకి వెళ్లకు. కాస్త అక్కడున్న సమస్యలన్నీ సర్దుకోనివ్వు. ఉమ్? అంతేకాదు, మన జ్యోతిష్యుడున్నాడే తంగా అటు కొండపైకి వెళ్లడం చూశాడంట. ఆ విషయం కూడా ఎవరో చెప్తేనే తెలిసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావురా అప్పు? అయ్యో నా కూతురా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను అందరికి ఏ సమాధానం చెప్పను. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు దేవుడా. నేను ఎవరిని అడిగేది దేవుడా? ఏం చేయాలరా దేవుడా? రేపు ఉదయం నుండి నా కూతురు కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు. అయ్యో నా బిడ్డ. అయ్యో నా కూతురు నేను ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడా ఏంటి? పెంకు కంపెనీ సైరన్ వినేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. అర్థమైంది, నేను మర్చిపోను. ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు? రా, అక్కడే నిలబడకుండా ఇలా వచ్చి కూర్చో. నేను జ్యోతిషుణ్ణి చూద్దామని వచ్చాను. ఏంటి అంత అర్జెంటుగా ఏమైనా అది చూడాలా? ఆయన ఈరోజు ఉదయాన్నే వచ్చారు. ఎక్కడో పెద్ద పూజ జరిగిందట. వచ్చే దారిలో అతను తంగని చూశారట కదా? అయ్యో, అంతలోనే ఊరంతా తెలిసిపోయిందా? ఆయన ఒకసారి పిలుస్తారా? అలా నిలబడకుండా వచ్చి కూర్చో. నేను వెళ్ళి ఆయన్ని లేపుతాను. అబ్బా, ఎంతసేపండి, పదండి. మీకోసం ఎవరో వచ్చారు. అవును, బయట నిల్చొని ఉన్నారు. పదండి. నేనొచ్చింది మీకేదైనా ఇబ్బంది కలిగిందా? అప్పు వచ్చాడని తను చెప్పగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను కదూ. మీరొచ్చిన పని ఏంటో చెప్తే వెంటనే నేను పంచాంగం చూసి చెప్పేస్తాను. ఆ విషయానికి జోస్యం చూడాలని అవసరం లేదు. ఈ మనిషికి అస్సలు ఏది జ్ఞాపకం ఉండదు. జోస్యం చూడ్డానికా అబ్బాయి వచ్చింది? కాదా? ఓ ఇప్పుడు అర్థమైంది. ఆ తంగడి గురించి ఏదో అడగడానికి. అవును కదూ. నేను బట్టలు మార్చుకొని వస్తాను. నా దృష్టిలో అనిపించేది ఏంటంటే, ఒక అర్ధరాత్రి పూట 12:30 సమయం మధ్యలో నేను దయ్యాన్ని సరిగ్గా ఆవహించే సమయంలో నది నుంచి దాటి వచ్చేటప్పుడు పద్మిని ఉరివేసుకుని చచ్చిపోయిన చెట్టు దగ్గర నుంచి వస్తుండగా ఒక అమ్మాయి ఇలా నడిచి వస్తోంది. ఓం హాం హ్రీం ఓం హ్రీం డాకిని శాకిని కామిని
ఇంత అర్ధరాత్రి పూట ఎవరా బాకడా? ఏ ఎవరదే? హ? హ, చూస్తుంటే తెలిసిన అమ్మాయిలా ఉంది. ఆ? నువ్వేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ? నువ్వు తంగానే కదా? తంగే తంగే ఏంటిది ఆక్కుండా వెళ్ళిపోతుంది? తంగే ఏమైపోయిందబ్బా? ఎంతగా ఉంది. అంతే జరిగిందా? ముందుగా ఒక్క నిమిషం అయిన వెంటనే నా మదిలో ఏదో తెలియని సమస్య బయటకు అయితే వచ్చింది. అడిగారా? అడుగుదామని అనుకున్నాను, ఈలోగా తను వెళ్ళిపోయింది కదా. వేరెవరైనా తోడుకొచ్చారా? తన్ని మాత్రమే చూశాను. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉంటావు. ఎందుకమ్మా అలా అంటున్నారు? నువ్వు కనబడలేదని ఇప్పుడే అడిగాను. పాప చూడడానికి బాగుంది కదా? చుచ్చు చుచ్చు ఏంటి నానా? చుచ్చు 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 చుచ్చు. పాప నాకివ్వండి. ఆ తంగా, ఒక్కసారి పాపం తీసుకో, నేను వెళ్ళి సరుకుల లిస్టు తీసుకొస్తాను. ఆ చెట్లకు సంబంధించిన డబ్బులేని ఇచ్చావా? ఆ శ్రీధర్ రెడ్డి డబ్బులేవాలి కదా, అందుకని సగమే ఇచ్చాను. ఆ విషయంలో మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. రావాల్సిన డబ్బు చేతికి అందకపోయినా కట్టాల్సిన బాకీలు తీర్చేస్తారు. అందుకే ఈ కుటుంబం ఎలాంటి చీకు చింత లేకుండా గడిచిపోతుంది. కాలం మారిపోయింది కదా, అప్పుల్లాగా ఒక మిల్లు కాదు కదా. ఈ రోజుల్లో మిల్లులు ఎక్కువైంది కదా. మన దగ్గర దొరకకపోతే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తర్వాత శ్రీధర్ రెడ్డి విషయం ఏంటంటే, ఆయనతో చేసే వ్యాపారం నిన్న మొన్న మొదలెట్టింది కాదు కదా. నేను చెప్పానంతే. అమ్మా, అయితే నేను వెళ్ళిరా. తంగం, ఇవన్నీ సర్దేసేయ్. ఓ ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? తాళం చేతులు తీసుకోవడం మర్చిపోయాను. అది నీకేమైనా కొత్త ఏంటి? ఆహా, ఇదిగో ఇక్కడే ఉందిగా. చూసావా, నేను అసలు పూర్తిగా మర్చిపోయాను. ఉంటాను. ఆ తంగా ఇటువు. నిద్రపోయినట్టుందిగా. అమ్ములు ఏంటా నిద్రపోతున్నావా? సరే, పడుకో.